హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ప్రజెంట్ వచ్చేసి ఆర్మీలో గ్రూప్ సి ఉద్యోగాలు అవి కూడా మనకు ఏఓసి సెంటర్ సికింద్రాబాద్లో 2600 పైగా పోస్టులు భర్తీ చేయడానికి వాటిలో మనకు ట్రేడ్స్ మ్యాన్ మేట్ అని, ఎంటీఎస్ అని, ఫైర్ మ్యాన్ అని, మనకు మెటీరియల్ అసిస్టెంట్ అని ఇట్లా మనకు చాలా రకాల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నట్టు ప్రజెంట్ అయితే మనకు ఒక నోటీస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. అండ్ ఇది నాకు చాలామంది మనకు 3 days బ్యాక్ నుంచి నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు, బ్రదర్ ఏఓసి నోటిఫికేషన్ వచ్చింది వీడియో చేయండి అని. అండ్ ఆ నోటీస్ కూడా చూశాను, ఇప్పుడు వీడియో చేస్తూ ఉన్నాను. అది నోటిఫికేషన్ రియలా ఫేకా, అండ్ అది రియల్ అయితే కన్నా మనకి నోటిఫికేషన్ ఎప్పుడు ఛాన్స్ ఉంది, ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందని, ఒకవేళ ఫేక్ అయితే కన్నా ఎందుకు ఫేకు, ఏం ఎవిడెన్స్ తోటి చెప్తా ఉన్నాను అనేది పూర్తి డీటెయిల్ చెప్తాను. కాబట్టి ఎవరైతే ఏఓసి సికింద్రాబాద్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అండ్ ఈ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ నోటిఫికేషన్ అయితే ఎప్పుడు వస్తుంది ఏంటి పూర్తి డీటెయిల్ చెప్తాను, ఏజ్ టు సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్ ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే కంపల్సరీ లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. మీరు లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, వీడియో చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. వాటితో పాటు మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డివైస్ లెర్నింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ప్రజెంట్ వచ్చేసి మనకు ఆర్మీ ఆర్డినరీ క్రాప్స్ మనకు ఏఓసి సెంటర్ సికింద్రాబాద్ నుంచి మనకు 2615 పోస్టులు భర్తీ చేయడానికి మనకు ప్రజెంట్ అయితే ఒక నోటీస్ సర్క్యులేట్ అవుతా ఉంది కదా. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు గూగుల్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఎక్స్పెక్టెడ్గా ఆగస్ట్ మధ్యలో వస్తుందని 2615 పోస్టులని ట్రేడ్స్ మ్యాన్ మేటు, ఫైర్ మ్యాన్, మెటీరియల్ అసిస్టెంట్ అండ్ ఎంటీఎస్ ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది గూగుల్లో మనకు సర్క్యులేట్ అవుతా ఉంది అండ్ నోటీస్ కూడా మనకు సర్క్యులేట్ అవుతా ఉంది. ఇది చూసుకున్నట్టే ప్రజెంట్ మనకు ఏఓసి రిక్రూట్మెంట్ 2615 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు మనకు సర్క్యులేట్ అవుతున్నట్టు నోటీస్ అనమాట. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు ఆగస్టు 15 నుండి ఆగస్టు 21 మధ్యన వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ నోటీస్ అని ప్రజెంట్ సర్క్యులేట్ అవుతా ఉంది. అండ్ ఎనీవే అది ఫేకా రియల్ అని పక్కన పెట్టేస్తే ఎవరన్నా ఏఓసి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నేను కూడా ప్రిపేర్ అవుతున్నానని. ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్లయితే మెటీరియల్ అసిస్టెంట్కి 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి, డిగ్రీ కంప్లీట్ అయితే అయి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలంటే 18 నుండి 25 సంవత్సరాలు అయితే ఉండాలి, 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి, అండ్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. 35 hours per minute ఇంగ్లీషు, ఒకవేళ హిందీ అయితే కన్నా 30 hours per minute. ఇక సివిల్ అండ్ మోటార్ డ్రైవర్ ఉద్యోగాలకు 18 to 27 అయితే ఉండాలి ఏజ్ లిమిట్ అనేది. 10th class పాస్ అయి ఉండి మీకు హెవీ వెహికల్ సంబంధించి మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి, చూసుకోండి. ఇక టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి వచ్చేసి 18 to 25 years అయితే ఉండాలి. ఇక 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి, అండ్ హ్యాండ్లింగ్ పీబీఎక్స్ సంబంధించినట్టు మీకు ప్రొఫెషన్ తెలిసి ఉండాలని మెన్షన్ చేశాడు. ఇక నెక్స్ట్ మనకు ఫైర్మెన్ ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాలు అయితే ఉండాలి, 10th class అయితే పాస్ సరిపోతుంది. ఇక కార్పెంటర్ అండ్ జాయింటర్కి వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాలు, 10th class పాస్ అయి ఉండాలి. పెయింటర్ అండ్ డెకరేటర్ 18 నుండి 25 సంవత్సరాలు, 10th class పాస్ సరిపోతుంది. అండ్ వాటితో పాటు మీకు ఐటీ కూడా అడగడం అయితే జరిగింది. ఇక్కడ కార్పెంటర్ కూడా మనకు ఐటీ సర్టిఫికేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18 నుండి 25 సంవత్సరాలు, కేవలం మనకు 10th class పాస్ అయితే సరిపోతుంది. ఇక ట్రేడ్స్ మ్యాన్ మేట్కి 18 నుండి 25 సంవత్సరాలు, 10th class పాస్ అయితే సరిపోతుంది. ఇది 2024లో వచ్చిన నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కన్నా మీరు కూడా ఈ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకోటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీలకు 3 years, పీడబ్ల్యూ వాళ్ళకు వచ్చేసి 10 years అయితే మనకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది కూడా మీరు యూజ్ చేసుకుని కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, స్టేజ్ 1 క్వాలిఫై అనమాట, ఇది క్వాలిఫై నేచర్ మాత్రమే. తర్వాత స్టేజ్ 2 మనకు రైటర్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి జేఓఏ వాళ్ళకు టైపింగ్ ఉంటుంది ముందుగా, డ్రైవర్ పోస్టులకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక ఫైర్మ్యాన్ పోస్ట్ వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. హైట్ 165 centimeters అయితే ఉండాలి, తక్కువ అయితే ఉండకూడదు. ఇక 1.6 kilometers రన్నింగ్ అయితే మీరు రన్నింగ్ కొట్టాలి. అమ్మాయిలు అయితే కన్నా 8 నిమిషాల 26 seconds కంప్లీట్ చేసుకోవాలి 1600 meters రన్నింగ్ని. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 6 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 81.5 centimeters ఉండాలి, బ్రీతింగ్ తీసుకుంటే 85, వెయిట్ వచ్చేసి మనకు 50 kg అయితే తక్కువ అయితే ఉండకూడదు, అది చూసుకోండి. ఇంకోటి 63.5 kg మీకు వెయిట్ని ఎత్తుకొని 183 metersని డిస్టెన్స్ని 90 seconds కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాంగ్ జంప్, తర్వాత క్లింబింగ్ ఉంటుంది.
ఎవరైతే ట్రేడ్స్మెన్ మేట్ కూడా అప్లై చేసుకుంటారో వాళ్ళకు కూడా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ముందుగా రన్నింగ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాతనే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్ కూడా మనకి ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 50 క్వశ్చన్లు 50 మార్కులకు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులకు, 150 క్వశ్చన్ వస్తే 150 మార్కులకు 2 అవర్స్ ఎగ్జామ్ టైమింగ్ అంత ఉంటుంది. ఇది లెవెల్ 1 అండ్ లెవెల్ 2 ఉద్యోగాలకు, అంటే 10th స్టాండర్డ్ లెవెల్ ఉద్యోగాలకు అన్నమాట. ఎంటెస్ కానీ ట్రేడ్స్మెన్ మేట్ కానీ. ఇక లెవెల్ 2 ఉద్యోగాలకు కూడా మనకు ఇక్కడ చూసుకోవచ్చు సిలబస్ అనేది. ఇక లాస్ట్ వచ్చి మనకు లెవెల్ 5 ఉద్యోగాలకు ఈ సిలబస్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ ఇక్కడ సిలబస్ కూడా చూసుకోవచ్చు. ప్రీవియస్ నోటిఫికేషన్ మీరు ఏ సిలబస్ అంటే ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ వస్తాయి అనేది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా టాపిక్ అంటే ప్రజెంట్ మనకు ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, లేకుంటే ఇంకా వాట్ ఎవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనకు ప్రజెంట్ సర్క్యులేట్ అవుతున్నటువంటి నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఈ నోటీస్లో మనకు 2615 వేకెన్సీ భర్తీ చేస్తున్నట్టు, అది కూడా మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్లోన ఆగస్టు 15 నుండి 21వ తేదీ మధ్యన వచ్చే ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మనకు వస్తుంది అని సర్క్యులేట్ అవుతున్న నోటీసు. నాకే దాదాపుగా మన సబ్స్క్రైబర్స్ ఒక 10 నుండి 15 మంది నాకు పెట్టారు ఇదే నోటీసే. అండ్ ఆల్రెడీ మాకు 6 days బ్యాక్ నుంచి నాకు ఏంటంటే ఇది కామెంట్ చేస్తున్నారు. ప్రతి వీడియో కింద బ్రదర్ ఏవోస్ నోటిఫికేషన్ వచ్చింది చూడండి, వీడియో చేయండి, ఇవే కామెంట్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు. బట్ ఇది ఫేక్ రియల్ అంటే కన్నా డ్యామ్ షూర్గా నేను చెప్తాను, ఇది ఫేక్ నోటీస్ అనమాట. ఎలా చెప్తున్నావు ఏంటని చూసుకుంటే, అంటే ఇక్కడ మనకు ఫేక్ అని ఏం చెప్తున్నా అంటే మనకి ఏదైతే వచ్చే డేట్స్ మనకు ప్రజెంట్ ఆగస్ట్ మాత్రం నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నా కదా, అది ఫేక్. ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీ కూడా ఫేక్ అనమాట. బట్ ఏంటంటే మనకు ఏఓసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు 2026 మనకు డెఫినెట్గా వస్తుంది. అది ఆగస్ట్ అయితే రాదు, సెప్టెంబర్లో కూడా ఛాన్స్ తక్కువ, అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇది ఫేక్ నోటీస్ అని నేను ఎలా చెప్తున్నాను ఏంటని చూసుకున్నట్టయితే, ఇది వచ్చేసి మనకు చాట్‌జీపీటీలో రీజనరేట్ చేసినటువంటి కాపీ. అంటే ఇది మనకు ఒరిజినల్ కాపీ అయితే కాదు. ఒరిజినల్ కాపీ వచ్చేసి మనకు ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. ముందుగా దీని గురించి చూసుకున్నట్టయితే మనకు ఆగస్ట్ 15 నుండి 21 మధ్యన ఎంప్లాయ్మెంట్ డేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, ఆర్మీ, ఆర్డినరీ క్రాప్ బాగానే ఉంది మొత్తం కూడా. మనకు ఎంప్లాయ్మెంట్ అనేది మనకు అక్కడ స్పెల్లింగ్ చాట్‌జీపీటీలో మనకు రీజనరేట్ చేస్తే కనుక కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అయిపోతాయి, అది సేమ్ అక్కడ అయిపోయింది. అండ్ ఇంకోటి మనకు ఆగస్టు తర్వాత ఇక్కడ ఒక నెంబర్ అయితే ఉండాలి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్లోన, అక్కడ కూడా మిస్ అయిపోయింది. అంటే మనకు ప్రజెంట్ వీళ్ళకి కూడా తెలియదు కాబట్టి ఇది క్రియేట్ చేసిన వాళ్ళకు అది కూడా ఇట్స్ పెట్టేశారు. ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ట్రేడ్స్మెన్ మేట్లో మనకు 1799 వేకెన్సీ ఉన్నాయి. ఫైర్మెన్ వచ్చేసి 520, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి 104, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 142, మెటీరియల్ అసిస్టెంట్కి వచ్చేసి 50 వేకెన్సీ అయితే అనమాట. అయితే మనకు ప్రజెంట్ దీనికి ఒరిజినల్ కాపీ అయితే ఉంది కదా, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోండి, ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ కాపీ. దీన్నే మనకు చాట్‌జీపీటీలో రీజనరేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఎంప్లాయ్మెంట్ నోటీసు ఆగస్ట్ 15 నుండి 21 మధ్యన వచ్చి నోటీస్ అనమాట, సేమ్ అంతే. ఇక్కడ మనకు ఒరిజినల్ కాపీలో ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది న్యూస్ అనేది స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉంది. ఇక్కడ మనకు నెంబర్ అయితే మిస్ అయిందనమాట. అంటే ఇది వీళ్ళకి కూడా తెలియదు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది అది పక్కన పెట్టేసేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ట్రేడ్స్మెన్ మేట్ మనకు 1785 వేకెన్సీ భర్తీ చేస్తున్నట్టు ఈ ఒరిజినల్ కాపీలు అయితే ఉంది. అండ్ ఫైర్మెన్ వచ్చేసి మనకు 520, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి 104, మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో 142, మెటీరియల్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 50, 2601 వేకెన్సీ భర్తీ చేసినట్టు మెన్షన్ చేశారు. అయితే నా డౌట్ వచ్చేసిందంటే ట్రేడ్స్మెన్ మేట్లో ప్రజెంట్ మీకు ఫస్ట్ ఏదైతే మనకు సర్క్యులేట్ అవుతున్న నోటీసులోన ఫస్ట్ నోటీసులు వచ్చేసి మనకు 1799 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు మీకు ఫస్ట్ చూపించిన నోటీస్లో మనకు మెన్షన్ చేశారు. కావాలంటే మీరు బ్యాక్కి వెళ్ళి చూడండి. బట్ ఈ ఒరిజినల్ కాపీలో వచ్చేసి 1785 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టు వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఒకటి ఎంప్లాయ్మెంట్ నోటీసు ఆగస్ట్ 15 నుండి 21 వచ్చే మధ్య ఎంప్లాయ్మెంట్ నోటీసులో మనకు సేమ్ వేకెన్సీతో ఉండాలి. బట్ ఏంటంటే మనకు వేకెన్సీ కూడా మనకు డిఫరెంట్ అయితే ఉంది, కాబట్టి ఇది ఫేకు. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా కానీ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో లేదా గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా చూసుకోండి, ఇక్కడ మనకు లెవెల్ 1 ఉంటాయి అనమాట. అంటే మనకు శాలరీ ఇక్కడ మనకు ఏదైనా కానీ ఫస్ట్ నోటిఫికేషన్ అంటే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఏదైతే ఎక్కువ శాలరీ ఉండే లెవెల్ ఏదైతే ఉందో అదే మనకు ఫస్ట్ ఆర్డర్లో అయితే పోస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకుంటే మెటీరియల్ అసిస్టెంట్ లెవెల్ 5 దీనికి ఎక్కువ శాలరీ అయితే ఉంటుంది, అది మనకు ఫస్ట్లో అయితే రావాలి. తర్వాత మనకి ఏంటంటే ఫైర్మెన్ కానీ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ లెవెల్ 2 ఉద్యోగాలు ఉండాలి. తర్వాత మనకు లెవెల్ 1 ఏవైతే ఉన్నాయో ట్రేడ్స్మెన్ మేట్ కానీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ అవి మనకు 4th and 5th ఆప్షన్లు అయితే మనకు ఆర్డర్ వైజ్గా అయితే ఉండాలి. ఇక్కడ కూడా మనకు పోస్ట్ ఆర్డర్ వైజ్గా మనకు పోయింది. ఇది వచ్చేసి మనకు 2024లో వచ్చినటువంటి ఏఓసి నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకున్నట్లయితే
ప్రజెంట్ సర్క్యులేట్ అవుతున్నటువంటి నోటీసు అక్టోబర్ ACT ఉంది కదా, ఆటి వరకు మనకు సేమ్ అయితే ఉంది. అంటే అక్టోబర్ కాడ ఆగస్ట్ అని, 2024 కాడ 2026 అని ఇలా మనకు సేమ్ అవుతుంది. బట్ లాస్ట్లో ఉన్నటువంటి AOC 03 అనేది మనకు అక్కడ మిస్ అయిందనమాట. ఎవడైనా కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మెన్షన్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మనకు సేమ్ మనకు ఫుల్ నెంబర్ అయితే ఇస్తారు. సగం అయితే ఎవడు కూడా ఇవ్వడు అనమాట. అది కూడా ఫేకే. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ మీకు ముందే చెప్పారు కదా, వేకెన్సీ డీటెయిల్స్లో మనకు శాలరీ ఇక్కడ చూసుకోండి. సేమ్ మెటీరియల్ అసిస్టెంట్ లెవెల్ 5 కింద మనకు శాలరీ అయితే వస్తుంది. కాబట్టి మనకు ఎక్కువ శాలరీ అనేది మనకు ఫస్ట్ ఆప్షన్లో అయితే ఇస్తాడు, ఫస్ట్ ఆర్డర్లో. సెకండ్ లెవెల్ 2 ఉన్నటువంటి ఉద్యోగాలకు ఇచ్చాడు. కింద చూసుకున్నట్లయితే మనకు లెవెల్ 1 లాస్ట్లో మనకు 2 అయితే ఇచ్చాడు, MTS కానీ లేకుంటే ట్రేడ్స్మెన్ మేట్ కానీ. బట్ ఏంటంటే మనకు ప్రజెంట్ సర్క్యులేట్ అవుతున్నది మనకు ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి కదా అని ఫస్ట్ ఆర్డర్లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి బ్రదర్, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది మనకు ఎప్పుడైనా కానీ ఇక్కడ ఉండదు, మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది. ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది మనకి ఈ విధంగా అస్సలే ఉండదు. కాబట్టి ఇది వచ్చేసి ఫేక్. మీరు ఎలాంటిది సర్క్యులేట్ చేయొద్దండి, మీరైతే నమ్మొద్దండి. ఇంకొకటి AOC నోటిఫికేషన్ ఉందా లేదా అంటే కనుక డెఫినెట్గా అయితే AOC నోటిఫికేషన్ అయితే ఉంది. మనకు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో 2615 కానీ లేదా 2601 వేకెన్సీ కానీ అది ఫేక్ నోటీస్ అనమాట. అండ్ ఇంకోటి మనకు సెలక్షన్ ప్రాసెస్లో కూడా మనకు చేంజ్ చేసినట్టు మనకు ప్రజెంట్ ఈ నోటీస్లో అయితే మెన్షన్ చేశారు. ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు, తర్వాత ఫిజికల్ టెస్ట్, తర్వాత మనకు టైపింగ్ టెస్ట్, డౌన్లోడ్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తూ ఉంటున్నారు. ఇక్కడ మనకు ప్రీవియస్ 2024లో వచ్చినటువంటి AOC నోటిఫికేషన్ ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేశారు, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేశాడు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ముందుగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాడు. అండ్ ఎగ్జామ్లో కూడా మనకు చాలా చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనకు 25 క్వశ్చన్లు ఇచ్చాడు ప్రజెంట్. బట్ ప్రీవియస్ వచ్చేసి మనకు 50 క్వశ్చన్లు అయితే ఇచ్చాడు. అంటే మనకు క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంత ముందుకు 150 మార్కులకు మనకు క్వశ్చన్ పేపర్ ఉండేది. బట్ ప్రజెంట్ మనకు 100 మార్కులకే క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనకు తేడా కొడుతుంది అనమాట. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇది చూసుకున్నట్టయితే మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్లోన సర్క్యులేట్ అవుతున్నటువంటి దానిలో ఇంపార్టెంట్ డేట్ చూసుకోండి ఒకసారి. ఎంప్లాయ్మెంట్ నోటీసులో మనకు 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్ అని ఇచ్చాడు. ఆగస్ట్ 3rd వీక్లో అంటే మనకు 15 నుండి 21వ తేదీ మధ్యన మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ వస్తుందని చెప్తున్నాడు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆగస్టు 24న. అంటే ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది 21కి క్లోజ్ అవుతుంది. 22వ తేదీన మనకు ఇంకొక ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఇదే నోటీస్ అనేది మనకు ఆగస్ట్ 22వ తేదీన వచ్చే ఎంప్లాయ్మెంట్ నోటీస్లో రావాలి. ఒకవేళ ఆగస్ట్ 24వ తేదీన అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇది కూడా మనకు తేడా కొడుతుంది. అండ్ అడ్మిట్ కార్డ్స్ అక్టోబర్లో, ఎగ్జామ్ వచ్చేసి మనకు నవంబర్లో అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నాడు. టోటల్గా ఇది వచ్చేసి మనకు బుల్షిట్, ఫేక్ నోటీసు. నమ్మొద్దండి ఇలాంటి ఫేక్ నోటీస్ని. ఫైనల్గా నేను చెప్పేది ఒకటి బ్రదర్, మనకు ప్రజెంట్ సర్క్యులేట్ అవుతున్నటువంటి నోటీస్ అనేది AOC 2615 కానీ లేదా 2601 వేకెన్సీ కానీ అది ఫేక్ నోటీసులు అనమాట. కావాలంటే మనకు మ్యాక్సిమం మనకు ఆగస్టు 3rd వీక్ వరకు వెయిట్ చేయండి. నేను చెప్పింది ఫేక్ రియల్ అని మీకు తెలుస్తుంది. బట్ ఒకటి AOC నోటిఫికేషన్ మనకు 2026లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని ఇంటర్నల్గా అప్డేట్ ఉంది. బట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే డెఫినెట్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆర్మీలో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు AOC సికింద్రాబాద్లో ఉన్నటువంటి అక్కడ మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. చాలా బెస్ట్ అంటే బెస్ట్ జాబ్స్ అనమాట ఇవి. ఇలాంటి జాబ్స్ అనేవి మనకు మళ్ళీ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే మనకు 2 years ఒకసారి 3 years ఒకసారి మనకి ఇట్లా రిలీజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దానికైతే బాగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా.